అభిప్రాయం? అదే చెప్పట్లా, ఇప్పుడు వాళ్ళ అన్న పెట్టిన పార్టీ కాడి నుంచి బోల్డ్ అంత నష్టపోయారు, అది చాలా లాస్ అయ్యారు. అది ఈయన ఒక ఎక్స్పీరియన్స్ అయ్యి అప్పుడు వచ్చిన పద్ధతి మంచిదే. మళ్ళీ దానికి ఏ రకంగా అయితే మళ్ళీ మనం రీప్లేస్ చేసుకోగలం అన్నాము, అది రీప్లేస్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటంటారు? ఏది ఎవరు సీఎం అయిన తర్వాత? డిప్యూటీ సీఎం అయిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత కనిపించి మార్పేం లేదు. ఆయన అవసరతను బట్టి సందర్భాన్ని బట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇంకో స్టేట్మెంట్కి అది అది చేంజ్ అయిపోతూ ఉంది. ఇచ్చిన శాఖలకైనా న్యాయం చేస్తారు. ఇచ్చిన శాఖలకనంటే చేస్తున్నాం. ఇప్పుడు ఖజానా లేకుండా డబ్బులు లేకుండా ఏం చేయలేం కదా. ఇంకా టైం పడుతుంది. సస్టెన్షన్ 10-15 ఏళ్ళు ఈ గవర్నమెంటే ఉండాలని అంటే దాని అర్థం ఏంటి? ఈ 10-15 ఏళ్లలో ఒక 2-3 తరాలు వాళ్ళ అన్న వచ్చిన తర్వాత ఊపులో ఉడుకు రక్తం, ఒక ఇమేజ్ క్రేజీ. అదే తెలంగాణలో కూడా ఆయన పోటీ చేస్తా అంటున్నారు, చేస్తే ఎంత ప్రభావం చూపిస్తారు? వాళ్ళు అక్కడ చెప్తున్నారు కదా, ఇక్కడ మాట్లాడి చూడు తెలంగాణలో అక్కడ ఏదో జగన్ తిట్టినట్టు కాదు అని చెప్పేసి ఆమె నిన్న స్టేట్మెంట్ అదే ఆమె కవిత గారు. ఇక్కడ తాట తీస్తా, నరం తీస్తా, చెప్పు చూపిస్తా, ఇవన్నీ చేస్తే తెలంగాణలో చూడమనండి. ఆ పని అది ఇక్కడ చేసిన జగన్ అన్న మాటల్లో ఒక మాట తెలంగాణలో అని చూడమనండి. అప్పుడు తెలిసిపోద్ది. అప్పుడు వాళ్ళ టాలెంట్ ఏంటో చూపిస్తారు. రాష్ట్రం చూసుకొని అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకో, మా రాష్ట్రం చూసుకొని ఇది మా జాగిరు. అవును, అనేసి అంటున్నారు. నువ్వు సంపాదించిన ఆస్తిలో మాది కూడా సగం వాటా ఉంది. ఎందుకంటే మా నైజంలోనే ఎక్కువ నీ సినిమాలు చూసాను. అంతే కదా. తెలంగాణ ప్రజల సొమ్ము అనేసి ఆయన్ని అంటున్నారు. మరి తెలంగాణ ప్రజల సొమ్ము అంటున్నారు, ఇది మా సొమ్ము అంటున్నారు. మరి అంతే కదా. మరి అది వాస్తవమే కదా. ఒకప్పుడు తెలంగాణ వద్దు అని ఈయన చేసిన ఆయన ఇప్పుడు అప్పుడు తెలంగాణ వచ్చేసినాక మళ్ళీ తెలంగాణ వాదానికి ఇదయ్యాడు. మరి ఎక్కడ ఉంటే ఎక్కడ అవకాశవాదంగా మాట్లాడటమే కదా, సందర్భాన్ని బట్టి మాట్లాడటమే కదా. ఇప్పుడు నేను అన్నం తినలేదు, వస్తున్నాను, భోజనం చేయలేదని అన్నాడు ఈయన. ఏంటి తెలంగాణ వచ్చిందని కాదు, అది తీసుకున్న విధానానికి నేను వ్యతిరేకం. అదైతే విధానానికి నేను వ్యతిరేకం. మీ నాన్న అన్నదాన్ని అమ్మ మూడు అన్నదానికి ఒకటే అర్థం. దానికి మీరు చెప్పే ఆన్సర్కి దాని రెండింటికి ఒకటే ఆన్సర్ కదా. ప్రభాకర్ రావు గారు ఒక మాట, బీజేపీ దగ్గర డబ్బులు తీసుకుని తెలంగాణ నాశనం కోరుకోవడానికి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు. ఎవరిని? పవన్ కళ్యాణ్ అన్నారు అలా మాట. అది నిజమే. నేను ఒకటి చెప్పనా, హైయెస్ట్ నాలెడ్జ్ ఉన్నవాడు, గుండె ఆపరేషన్ చేసే మైండ్ సెట్ ఉన్నవాడు, వాడి ప్రాణం తీయడం పెద్ద పనేం కాదు. అలాగా వాళ్ళ అన్న కాడి నుంచి రాజకీయంగా నలిగి ఉన్నాడు. ఒక స్టేజ్కి వచ్చాడు. ఇప్పుడు ఆయనంటే ఏంటో ఆయనకి ఏం చేసుకోవాలో చేసుకుంటాడు. ఏం లేదు, బాగా ఇదయ్యాడు, జనాల గురించి బాగా నాడి తెలుసుకుని ఇదయ్యాడు, విజనరీని సపోర్ట్ తీసుకున్నాడు. ఎంతవరకు ఇప్పుడు ఒక కమ్యూనిస్ట్ రెవెన్యూస్ట్ అయితే ఎంత ప్రమాదకరం, ఒక మేధావి, ఒక పెద్దోడు ఆడికి రివర్స్ అయ్యాడనంటే ఎంత సీరియస్గా ఉంటుందో అలా ఉంటుంది పరిస్థితి.